హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది ఏంటనుకుంటున్నారండి, పంట కాలువలో ఎంత ప్లాస్టిక్ ఉందో చూడండి. ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు ఇవన్నీ కూడా కాటవరం గ్రామంలోని ఒక పంట కాలువ అండి. ఇది పూడికి తీశారండి, పూడికిపోయిందని. మళ్ళీ దానిలో ఎంత ప్లాస్టిక్ వేసారో చూడండి. మనం అయితే ఆ ఊర్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఎవరైనా బాటిల్స్ అవి ఉంటే అలాగా పక్కన పెట్టి ఉంచండి, మేము వచ్చి కలెక్ట్ చేసుకుంటాము అంటే. ఇలాంటి పరిస్థితి రాకూడదనే మేము ఆ ఊర్లో అయితే ఆ సర్వీస్ని అందించడం జరిగిందండి. కానీ ఊరి మొత్తం ఎంతమంది ఉంటారండి, ఓన్లీ ఒక 5గురు మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది శ్రద్ధగా పక్కన పెట్టి ఎవరైనా అమ్ముకునే వాళ్ళకి ఇస్తే అది రీసైక్లింగ్కి వెళ్తుందండి. మరి అలా ఇచ్చారో లేదో మనకు తెలీదు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అదే దాన్ని ఉపయోగించకపోవడం వల్లే కదండి ఇక్కడ ఇంత పేరుకుపోయింది. కాబట్టి ఇలా మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు చేసిన ఈ పనుల వల్ల మీ చెత్తని మీరు వదిలించుకుంటున్నారు. కానీ పంట కాలువండి అది, ఆ పారే నీటిలో అలా ప్లాస్టిక్ వేసేస్తే అది మళ్ళీ మనం పంటలకు ఉపయోగించుకోవడానికి పనికిరాకుండా పూడిపోద్దండి. అలాగే కాకుండా ఆ ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా అందులో కలిసిపోయి భూమి సారవంతాన్ని కూడా కోల్పోతుందండి. ఆ వాటర్ వెళ్ళినా కూడా అది కూడా మంచినీరు వెళ్ళదు. కాబట్టి ఇది అలా అలా దొల్లుకుంటూ ఎక్కడో సముద్రాల్లోకి చేరినా, నదుల్లోకి చేరినా అది కూడా ఇబ్బందేనండి. ఆ చేపలు అవి కూడా మనం తిన్నప్పుడు అవి మళ్ళీ మనమే తింటున్నాము ఆ ప్లాస్టిక్ పార్టికల్స్ అవి తింటే. కాబట్టి అర్థం చేసుకోండి. ఆ పూడికిని తీసి మళ్ళీ గొట్టు మీద వేస్తే దాన్ని మళ్ళీ కాలుస్తారండి. ఎక్కువగా ఉంది ఈ ప్లాస్టిక్ అంతా మట్టిలో కరగదు కదా అని కొంతమంది నిప్పి పెట్టేస్తారు. కాబట్టి అది అలా వాయు కాలుష్యం అయిపోద్ది. ఆలోచించండి, అసలు పంట కాలువల్ని ప్లాస్టిక్ కుప్పలుగా తయారు చేసుకోవడానికి అండి మనకు పంట కాలువలు ఉన్నవి. మాలాంటి వాళ్ళు ఇచ్చిన సర్వీస్ని చక్కగా ఉపయోగించుకోండి. అలాంటప్పుడు రీసైక్లింగ్కి వెళ్తుందండి. అది అర్థం చేసుకో.